ఎమ్మెల్సీ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో పోలీసుల వ్యవహార శైలి మొదటి నుంచి అనేక అనుమానాలకు తావిస్తోంది. సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని స్వయంగా తన కారులో తీసుకొచ్చాడు ఎమ్మెల్సీ అనంతబాబు. అయితే ఎలా చనిపోయాడని కుటుంబ సభ్యులు నిలదీయడంతో తన కారును కూడా వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వ్యవహారంలో ఓ రచ్చ జరుగుతుంటే కేసు నమోదు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తూ వచ్చారు పోలీసులు. నిందితుడు అధికార పార్టీ అయిన వైసీపీ ఎమ్మెల్సీ కావడం వల్లే పోలీసులు వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విపక్షాలు విరుచుకుపడే వరకు వెళ్లింది వ్యవహారం. అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అనంతబాబును నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ గా ఇస్తారు. అప్డేట్స్ సాయి సుధీర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, డీటెయిల్స్ ఏంటి? క్రాంతి, ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి సంబంధించి అనుమానాస్పద మృతికి సంబంధించి పోలీసులు గత 2 రోజుల నుంచి జరుగుతున్న సస్పెన్స్ కొంచెం తెరదించారని చెప్పుకోవచ్చు. ఎవరైతే గత 2 రోజుల క్రితం ఎమ్మెల్సీ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని స్వయంగా అనంతబాబు ఇంటికి వచ్చి తీసుకువెళ్ళి తర్వాత యాక్సిడెంట్ అయిందని చెప్పి తర్వాత అప్పటికప్పుడే చనిపోయాడని చెప్పి కొంచెం హై డ్రామా క్రియేట్ చేశాడు. దీనికి సంబంధించి కూడా పోలీసులు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా అంటే సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే దానికి సంబంధించి గత 2 రోజులుగా ఆందోళన కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయాలని డిమాండ్లు కొనసాగుతుండటంతో పోలీసులు నిన్న కూడా ఏదైతే కాకినాడ జీజీహెచ్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రతిపక్షాలు కానీ దళిత సంఘాలు కానీ పూర్తి స్థాయిలో ఆందోళన చేపట్టాయి. ఒక విధంగా చెప్పాలంటే మెయిన్ రోడ్ని కూడా బ్లాక్ చేశారు. అయితే దీనికి సంబంధించి రాత్రి పోలీసులు దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. అనంతబాబుని ఏదైతే సెక్షన్ 174 ఉందో దానిని 302 కింద మారుస్తూ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతబాబుని నిందితుడిగా ప్రస్తుతానికి పేర్కొంటున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే పోలీసులు ఏదైతే జిల్లా ఎస్పీ చెప్పిన వెర్షన్ ఒకటే, ఈ అనంతబాబుని ప్రస్తుతానికి పట్టుకునే పనిలో ఉన్నాము, తమ టీములు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే అనంతబాబు పోలీసుల అదుపులోనే ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. దానికి సంబంధించి పోలీసులు కొంచెం క్లారిఫికేషన్ తీసుకుంటున్నారు. ఏదైతే అనంతబాబు ఆయన అరెస్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ముందుగా వివరాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా తర్వాత ప్రొసీజర్ ఏం ఫాలో కావాలనేది కూడా పూర్తి స్థాయిలో తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ అనంతబాబుని అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించి తర్వాత జడ్జి ముందు హాజరుపరచాలి. ఈరోజు సండే కావడంతో ఎప్పుడు అరెస్ట్ చూపిస్తారనేది కూడా కొంచెం ఒక సస్పెన్స్గానే ఉందని చెప్పుకోవచ్చు. జడ్జి 14 రోజులు రిమాండ్ విధిస్తారు. దానికి సంబంధించి మళ్ళీ పోలీసులు కస్టడీ పిటిషన్ వేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అనంతబాబు దగ్గర నుంచి పూర్తి వివరాలు డేటా తెలుసుకోవడానికి కస్టడీ పిటిషన్ వేయాల్సి ఉంటుంది. అయితే నిన్నంతా కూడా కాకినాడ జీజీహెచ్ దగ్గర హై డ్రామా జరిగిందనే చెప్పుకోవచ్చు. ముందుగా ఎవరైతే ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, వాళ్ళ బంధువుల ఇంటికి కొమరగిరి వెళ్ళిపోయారు. ఖచ్చితంగా అనంతబాబుని అరెస్ట్ చేస్తామని చెప్తేనే కానీ తాము బయటికి వచ్చే సిచ్యువేషన్ లేదని చెప్పారు. తర్వాత పోలీసులు ఏదంటే పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి, లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు కూడా ఎలక్ట్ అయ్యారు. వాళ్ళని కొమరగిరి వెళ్ళి తీసుకువచ్చారు. పూర్తి స్థాయిలో వాళ్ళ పేరెంట్స్ని కానీ వాళ్ళ మిస్సెస్ని కానీ ఒప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారని చెప్పుకోవచ్చు. కానీ అవి ఎక్కడా సక్సెస్ కాలేదు. వాళ్ళ మిస్సెస్ అయితే ఒక సందర్భంలో ఎక్కడైతే మార్చురీ దగ్గర కిందకి దిగి ఏదైతే పోలీస్ వెహికల్ కిందకి దిగి తల నేలకేసి కొట్టిన విజువల్స్ కూడా మనం నిన్న చూసాము. అయితే దీనికి సంబంధించి పరిస్థితి ఉద్రిక్తంగా మారడం, పూర్తి స్థాయిలో ఆందోళన పెరిగిపోతుండడంతో కూడా పోలీసులు ఎలక్ట్ అయ్యారు. అనంతబాబుని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్తున్నప్పుడు కూడా ప్రస్తుతానికి అతని కోసం టీములు పనిచేస్తున్నాయని పోలీసులు జిల్లా ఎస్పీ నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే అనంతబాబు పోలీసు కస్టడీలో ఉన్నారు. అతను పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. అసలు సీన్ ఆఫ్ ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది, పూర్తి స్థాయిలో సుబ్రహ్మణ్యాన్ని ఎప్పుడు కలిశారు, ఎక్కడికి తీసుకెళ్లారు, యాక్సిడెంట్ అని చెప్పారు, యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఇప్పటికే కూడా పోలీసులకి ఈ అనంతబాబు చెప్పిన సమాచారం ప్రకారం ఆ ఏరియాలో మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా పరిశీలించారు. ఎక్కడా కూడా ఆ రోజు యాక్సిడెంట్ జరిగినట్టుగా కూడా ఎక్కడా ఎటువంటి దాఖలాలు కనిపించలేదు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు, ఆధారాలు సేకరిస్తున్నారు. మీరు అసలు ఏ ఉద్దేశంతో అతను తీసుకెళ్లారు, అసలు ఏం జరిగింది, ఎన్ని గంటలకు ఇది జరిగింది, వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేశారు, వాళ్ళ మదర్కి ఫోన్ చేశారు, అసలు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో డేటా సేకరించే పనిలో పడ్డారు. అయితే ఇక్కడ మరొక విశేషం ఏంటంటే వాళ్ళ వైఫ్ కూడా ముందు నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనే చెప్పుకోవచ్చు. చాలా
ఆమెకి ప్రలోభాలు వచ్చాయని ఏదైతే ఇప్పుడు వాళ్ళ భర్త చనిపోయినానికి సంబంధించి రాజీకి రావాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఆమె చాలా స్ట్రాంగ్గా నిలబడింది, ముందు నుంచి కూడా స్ట్రాంగ్గా నిలబడింది. ఎవరైతే సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఉన్నారో సత్యనారాయణ, అదేవిధంగా నూకరత్నంతో పాటే ఆమె ఉన్నారు. వాళ్ళ బ్రదర్ కూడా ఎవరైతే ఈ అనంతబాబుకి సంబంధించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం బ్రదర్ కూడా నవీన్ కూడా ముందు నుంచి పోరాటాలు చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికైతే వీళ్ళ సొంతూరు ఎక్కడైతే కాకినాడ జీజీహెచ్ మాచురి దగ్గర నుంచి సొంతూరు ఇది అనపర్తి కాన్స్టిట్యున్సీలో ఉంటుంది, అక్కడికి తీసుకెళ్లారు. గొల్లల మామిడాడ అక్కడ అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఆర్డీఓ నిన్న రాత్రి నుంచి కూడా పెద్ద వాళ్ళందరినీ కన్విన్స్ చేసే పనిలో పడ్డారు. పూర్తి స్థాయిలో ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, దీనికి సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏదో విధంగా వాళ్ళకు కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చారు. కలెక్టర్ ద్వారా ఆర్డీఓ కొన్ని వాళ్ళ భార్య కమిట్మెంట్ ఇచ్చారు, భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు అదేవిధంగా వాళ్ళ ఎవరైతే సుబ్రహ్మణ్యం తమ్ముడు ఉన్నాడో ఆయనకి అవుట్ సోర్సింగ్లో ఉద్యోగం ఇవ్వడం, 8 లక్షలు క్యాష్ ఇవ్వడం, అదేవిధంగా ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ఏదైతే ప్రస్తుతానికైతే సెక్షన్ 174 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదైంది. దానికి సంబంధించి దాన్ని 302 కింద మార్చాల్సి ఉంటుంది. 302 కింద మార్చిన తర్వాత వాళ్ళకు ల్యాండ్ ఇస్తామని కూడా హామీ ఇవ్వడంతో వాళ్ళు ఆందోళన విరమించారు. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి సుబ్రహ్మణ్యానికి మృతదేహానికి అంత్యక్రియలు వాళ్ళ ఊళ్ళో నిర్వహిస్తున్నారు. క్రాంతి. సాయి సుధీర్, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. పోస్ట్ మార్టం రిపోర్టుకు సంబంధించి దాదాపు 48 అవర్స్ పడుతుందని ఎవరైతే జీజీహెచ్లోని డాక్టర్లు ఉన్నారో చెప్తున్నారు. అంటే మొత్తం పోస్ట్ మార్టాన్ని అంతా కూడా ఇది సెన్సిటివ్ ఇష్యూ కావడంతో అదేవిధంగా దీంట్లో ఎమ్మెల్సీ పాత్ర ఉందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి కేసు పెట్టడంతో పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ చేశారు. నిన్న దాదాపు 3 గంటల పాటు ఈ సుబ్రహ్మణ్యం పేరెంట్స్ దగ్గర నుంచి అదేవిధంగా భార్య దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మీతో ఏం చెప్పారు, ఎప్పుడు మాట్లాడారు, మీకు ఎందుకు అనుమానాలు వస్తున్నాయి, అదేవిధంగా ఈ అనంతబాబు దగ్గర మానేసే ముందు ఏమైనా గొడవలు జరిగాయా, ఇంతకు ముందు ఎప్పుడైనా ఏం మాట్లాడారు అనేది పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఈ కేసులో కీలకం కానుంది. దానికి సంబంధించి కూడా 48 అవర్స్లో వస్తుందని గవర్నమెంట్ డాక్టర్లు చెప్తున్నారు. అయితే పోలీసులు కూడా మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అసలు సీన్ టు సీన్ ఆ రోజు ఏం జరిగింది, ఏదైతే ఈ నెల 19వ తారీఖు ఏం జరిగింది, అనంతబాబు కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. ఎప్పుడు కాల్ చేశాడు, ఎందుకంటే ఇప్పుడు పోలీసులకి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నది ఒక్కటే, అనంతబాబు ఫోన్ నుంచే మా అబ్బాయి ఫోన్కి ఫోన్ వచ్చింది కాబట్టి అనంతబాబు ఫోన్ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అతని కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. ఎప్పుడు ఫోన్ చేశాడు, ఏం మాట్లాడాడు, అదేవిధంగా ఈ సుబ్రహ్మణ్యం 3 నెలల క్రితం అనంతబాబు దగ్గర మానేశాడు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా అనంతబాబు దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 3 నెలల క్రితం మాత్రమే మానేశాడు. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి విభేదాలతో మానేశాడు అనేది పూర్తి స్థాయిలో అనంతబాబు దగ్గర నుంచి డేటా సేకరిస్తున్నారు. అయితే ఈ సుబ్రహ్మణ్యం సంబంధించి అతని ఫోన్ కూడా ఎక్కడుంది, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నది కానీ వాళ్ళ తమ్ముడు చెప్తుంది కానీ ఒకటే, అతను సుబ్రహ్మణ్యం అనంతబాబుతో వెళ్ళినప్పుడు అతని ఫోన్ అతని దగ్గరే ఉంది. తర్వాత ఏదైతే బాడీ వచ్చిందో బాడీ తీసుకొచ్చినప్పుడు అతని ఫోన్ అతని దగ్గర లేదు, యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు. అసలు ఏ బండి మీద యాక్సిడెంట్ అయింది, అసలు యాక్సిడెంట్ అయిన దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. వాళ్ళ తమ్ముడు కానీ ఫ్రెండ్స్ కానీ పూర్తి స్థాయిలో అనంతబాబు చెప్పిన లొకేషన్లో సెట్ చేశారు. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిందా, అసలు ఏ బైక్ మీద వెళ్ళాడు. ఇక్కడ మరొక కోణం కూడా ఉంది, ఏంటంటే అనంతబాబు తన బర్త్డే పార్టీ అని అక్కడికి తీసుకెళ్ళాడని వాళ్ళ భార్య చెప్తుంది. అయితే గత 4 నెలల క్రితమే అతని బర్త్డే అయిందని కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ బర్త్డే పార్టీకి సంబంధించి బర్త్డే పార్టీ జరుగుతుండగా టిఫిన్ తాగడానికి బయటికి వెళ్ళాడని కూడా అనంతబాబు వాళ్ళ తమ్ముడితో ఫోన్లో చెప్పినట్టుగా కూడా వాళ్ళ తమ్ముడు చెప్తున్నాడు. అయితే దీనికి సంబంధించి బర్త్డే పార్టీ జరుగుతుండగా టిఫిన్ తేవడానికి బయటకు వెళ్లాల్సిన అవసరం ఏముంది అనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతానికైతే అనంతబాబు పోలీసుల కస్టడీలో ఉన్నారు. అయితే ఈ అరెస్టుని కూడా ఈరోజు సండే కావడంతో ఈరోజు చూపిస్తారా రేపు చూపిస్తారా అనేది కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే జడ్జి ముందు హాజరుపరచనున్నారు, జడ్జి రిమాండ్ విధిస్తారు. దీనికి సంబంధించి పోలీసులు మళ్ళీ కస్టడీ వేస్తారు. మేము అనంతబాబు నుంచి ఈ డేటా సేకరించాల్సి ఉంటుంది, పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించాల్సి ఉంటుంది కాబట్టి తమకు కస్టడీ పిటిషన్ వేస్తారు. అది ఎన్ని రోజులు వేస్తారు, దానికి జడ్జి ఎన్ని రోజులు అనుమతిస్తారు అనేది మొత్తం ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. క్రాంతి.